పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు ప్రతి మనిషిని, నువ్వు మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలైంది అయ్యా? ఇన్ని సంవత్సరాలైంది అయ్యా. ఇన్ని సంవత్సరాల్లో సంఘంలో నీ ద్వారా జరిగిన కార్యక్రమం ఒకటి చెప్పు అని నేను అడుగుతాడు. నీ సాక్ష్యం కదా అది. అయ్యా నేను పుట్టానయ్యా, బ్రతికానయ్యా, 20 ఏళ్ళు 25 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉన్నానయ్యా, మిగిలిన జీవితం అంతా భర్త దగ్గర ఉన్నానయ్యా, ఇదిగో పిల్లల్ని కన్నానయ్యా, అంటులు దోమానయ్యా, బట్టలు ఉతికానయ్యా, లూట్ చేయనయ్యా, ఇది చేశానయ్యా, ఇది చేశానయ్యా, చచ్చిపోయానయ్యా, నీ దగ్గరకు వచ్చాను. ఇవన్నీ కాదు. అసలు నా కోసం నువ్వు ఏం చేశావు? ఒకవేళ పాడే కృప ఉంటే ఇదిగో ఈ స్వరంతో నిన్ను మహిమపరిచానయ్యా అని చెప్పొచ్చు. లేదా నాకు వచ్చింది ప్రార్థన ఒకటేనయ్యా, విజ్ఞాపన చేశానయ్యా. ఏ టాలెంట్ లేకుండా ఆ మట్టి శుద్ధలాగా, ఆ బెల్లపు గడ్డలాగా, ఆ చింతపండు అట్ట అడుసుండిద్ది కాడ ఆడ పడేత్తి అక్కడే ఉండిద్ది. అట్లా ఉండకూడదు.